స్మృతి మంద్ర మాజీ ప్రియుడు పలాష్ ముచ్చలకు బ్యాడ్ టైం నడుస్తుంది. అనూహ్య పరిణామాలతో పేట్ల వరకు వచ్చిన పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోవటం, ఆ తర్వాత ఆయన అఫైర్కు సంబంధించిన చాట్ సోషల్ మీడియాలో దుమారం రేపడం జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. సినిమా నిర్మాణం పేరుతో డబ్బు తీసుకుని తిరిగివ్వలేదని క్రికెటర్ స్మృతి మంద్ర చిన్ననాటి స్నేహితుడు వైభవ్ మానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టు ఆగిపోవడంతో డబ్బు అడిగితే నంబర్ బ్లాక్ చేశారని ఆ కంప్లైంట్లో ఆయన పేర్కొన్నారు. సాంగ్లీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్కు ఆయన ఈ ఫిర్యాదు అందజేశారు. దీంతో మరోసారి స్మృతి మంద్ర మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ వార్తల్లోకి ఎక్కాడు. ఇండియన్ లేడీ క్రికెటర్ స్మృతి మంద్ర పలాష్ ముచ్చల్ వివాహం 2 నెలల క్రితం రద్దయింది. ఈ నేపథ్యంలో షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. పెళ్లి రోజునే పలాష్ తన మాజీ ప్రియురాలతో బెడ్రూమ్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో స్మృతి ఫ్రెండ్స్ అతన్ని చితకబాదారట. ఈ విషయాన్ని తాజాగా స్మృతి మంద్ర చిన్ననాటి స్నేహితుడు వైభవ్ మానే బయటపెట్టాడు. స్మృతి మంద్ర స్నేహితులే ఈ విషయాన్ని ఆమె కుటుంబానికి తెలియజేయడంతో పెళ్లి క్యాన్సిల్ అయిందట. అయితే పలాష్పై చీటింగ్ కేసు నమోదు చేసిన వైభవ్ ఈ విషయాలను ఇప్పుడు బయటపెట్టడంతో ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో పలాష్ ముచ్చల్ మాజీ ప్రియురాలి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.